Hello everyone, welcome to my YouTube channel. This is Roja, and in this channel you can learn English grammar in easy way. Today's topic is difference between pronouns and adjectives. ప్రొనౌన్ కి యాడ్జెక్టివ్ కి మధ్య డిఫరెన్స్ ఈ వీడియోలో చూద్దామండి. వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్? ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ప్రొనౌన్ మీద యాడ్జెక్టివ్ మీద రెండింటి మీద వీడియో చేశాను. సో ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. రెండిట్లో కొన్ని వర్డ్స్ కొన్నిసార్లు ప్రొనౌన్స్గా కొన్నిసార్లు యాడ్జెక్టివ్స్గా వర్క్ చేస్తాయి. సో ఏది ప్రొనౌన్ ఏది యాడ్జెక్టివ్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ప్రొనౌన్ అనేది ఏంటి అంటే నౌన్కి బదులుగా వాడేదే ప్రొనౌన్. ఎగ్జాంపుల్స్: రవి ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ కైండ్. ఈ సెంటెన్స్లో చూస్తే కనుక రవికి బదులుగా హీ అనేది సెకండ్ సెంటెన్స్. రవి ఈజ్ మై ఫ్రెండ్లో రవి ఉంది. హీ ఈజ్ కైండ్ అన్నప్పుడు ఏంటి అంటే ఈ హీ అనేది ఎవరు అంటే రవి. రవికి బదులుగా హీ వాడాము. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి: దిస్ ఈజ్ మై బుక్, ఇట్ ఈజ్ న్యూ. సో ఈ విధంగా ప్రొనౌన్స్ అనేవి ఏంటి అంటే నౌన్స్ని రీప్లేస్ చేసే విధంగా వాడబడతాయి. కామన్ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే, మీ, హిమ్, హర్, మైన్, యాస్, హీజ్. ఇవన్నీ జనరల్గా ఉండేటటువంటి ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్: షీ ఈజ్ ఏ టీచర్. వాట్ ఈజ్ ఎన్ యాడ్జెక్టివ్? ఇంకా యాడ్జెక్టివ్ కిందకు వస్తే యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. యాడ్జెక్టివ్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి వాడబడుతుంది. ఎగ్జాంపుల్స్: గుడ్ బాయ్, 3 books, దిస్ పెన్. ఈ 3 ఎగ్జాంపుల్స్లో కూడా గుడ్ బాయ్, గుడ్ అనేది యాడ్జెక్టివ్. 3 books, 3 ఈజ్ ఎన్ యాడ్జెక్టివ్. దిస్ పెన్, దిస్ ఈజ్ ఎన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ డు నాట్ రీప్లేస్ నౌన్స్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ టు రీప్లేస్ నౌన్స్, బట్ యాడ్జెక్టివ్స్ డు నాట్ రీప్లేస్ నౌన్స్. నౌన్స్ని రీప్లేస్ చేయడానికి యాడ్జెక్టివ్స్ వాడబడవు. యాడ్జెక్టివ్స్ యూస్డ్ బిఫోర్ నౌన్స్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. యాడ్జెక్టివ్స్ అనేవి ఎప్పుడూ కూడా నౌన్స్కి ముందు వాడబడతాయి. నౌన్స్కి బదులుగా కాదు, నౌన్స్కి ముందర మనకి యాడ్జెక్టివ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి: మై బుక్, హర్ బ్యాగ్, దిస్ హౌస్, దోస్ స్టూడెంట్స్. జనరల్గా మై, హర్, దిస్, దోస్ ఈ 4 ప్రొనౌన్స్గా కూడా వాడబడతాయి, అది మనకు తెలుసు. సమ్ టైమ్స్ యాడ్జెక్టివ్స్గా కూడా వాడబడతాయి అన్నమాట. అది ఎలా అనేది మనం ఆ వేరియేషన్ గుర్తుంచుకోవడం కోసం ఇది నేను ఈ వీడియో చేయడం జరిగింది. అబ్జర్వ్ చేయండి. మై బుక్ అన్నప్పుడు దట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. అలాగే హర్ బ్యాగ్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా బ్యాగ్కి ముందర వచ్చింది కాబట్టి అది ప్రొనౌన్ కాదు, యాడ్జెక్టివ్ కింద వర్క్ చేస్తుంది. అలాగే దిస్ హౌస్కి ముందర దిస్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఏ హౌస్ అన్నాం అనుకోండి, దిస్ అనేది అక్కడ ప్రొనౌన్ అవుతుంది. దిస్ హౌస్ ఈజ్ మైన్ అన్నప్పుడు హౌస్కి ముందర దిస్ వచ్చింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయిపోతుంది. అలాగే దోస్ ఆర్ మై స్టూడెంట్స్ అన్నప్పుడు దోస్ అనేది ప్రొనౌన్. దోస్ స్టూడెంట్స్ అన్నప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ ముందర దోస్ వచ్చింది కాబట్టి అక్కడ దోస్ యాడ్జెక్టివ్ అయిపోతుంది. ఆ వేరియేషన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ హియర్: మై సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్. మై సిస్టర్కి ముందర మై వచ్చింది అంటే ఆ మై అనేది యాడ్జెక్టివ్. ఓకే. షీ ఈజ్ మై సిస్టర్ అన్నప్పుడు మళ్ళీ షీ ఈజ్ మై సిస్టర్లో షీ అనేది మనకి ప్రొనౌన్ అవుతుంది. మై అన్నప్పుడు మళ్ళీ అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. మై సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్ అన్నప్పుడు మై అనేది కూడా మళ్ళీ యాడ్జెక్టివ్. అసలు ఆ ప్లేస్ని బట్టే మనము అది ప్రొనౌనా యాడ్జెక్టివా అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో కీ డిఫరెన్స్ ప్రొనౌన్కి యాడ్జెక్టివ్కి మధ్య ఉన్నటువంటి కీ డిఫరెన్స్ ఏంటో చూడండి. రీప్లేసెస్ ఎ నౌన్. ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ టు రీప్లేసెస్ అ నౌన్. నౌన్కి బదులుగా వాడబడేవే ప్రొనౌన్స్. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. యాడ్జెక్టివ్ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ప్రొనౌన్ కెన్ స్టాండ్ అలోన్.
ప్రొనౌన్ ఎప్పుడు కూడా విడిగా ఉండగలుగుతుంది. బట్ యాడ్జెక్టివ్ కమ్స్ బిఫోర్ ఎ నౌన్. నౌన్‌కి ముందర ఖచ్చితంగా యాడ్జెక్టివ్, నౌన్‌కి ముందర వచ్చింది అంటే గనక అది ఖచ్చితంగా యాడ్జెక్టివ్. సో, నౌన్ లేకుండా యాడ్జెక్టివ్ నిలబడలేదు. ఇక్కడ ప్రొనౌన్ ఎగ్జాంపుల్స్ చూడండి. హీ, షీ, ఇట్. యాడ్జెక్టివ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మై, హర్, దిస్. సో, ఈజీ ట్రిక్ టు రిమెంబర్. ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి. సో, ఇఫ్ ద వర్డ్ ఈజ్ అలోన్, ప్రొనౌన్. ఇఫ్ ద వర్డ్ ఈజ్ విత్ ఎ నౌన్, adjective. This is a simple trick to remember, all of you. And example is also given here. See, her is absent. Her is అని మనం అనకూడదు, she is absent అని అనొచ్చు. her mother is absent. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్లో her is absent అనేది రాంగ్, she అనేది అక్కడ పెట్టచ్చు. her mother is absent అన్నప్పుడు దట్ ఈస్ ఏ కరెక్ట్ సెంటెన్స్. బట్ her is here, her place as an adjective. హర్ రోల్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకి యాడ్జెక్టివ్ రోల్ అనమాట. అది దట్ ఈజ్ నాట్ ఎ ప్రొనౌన్. ఐడెంటిఫై ద వర్డ్స్ హియర్. సో హియర్ 4 sentences ఆర్ గివెన్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద వర్డ్స్ విచ్ ఆర్ ఇన్ బోల్డ్. బోల్డ్లో ఉన్న వర్డ్స్ ఏంటనేవి మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, హీ ఈజ్ మై బ్రదర్. హీ అనేది ఏంటి ఈ సెంటెన్స్లో? మై బ్రదర్ ఈజ్ టాల్. ఇందులో మై బ్రదర్లో మై అనేది ఏంటి? ప్రొనౌనా, యాడ్జెక్టివా? దిస్ ఈజ్ బ్యూటిఫుల్. దిస్ అనేది ప్రొనౌనా, యాడ్జెక్టివా? దిస్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఈ సెంటెన్స్లో దిస్ అనేది యాడ్జెక్టివ్ ఆర్ ప్రొనౌన్? మీరు ఐడెంటిఫై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంగ్లీష్ లెసన్స్. థ్యాంక్ యూ.